హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనము బ్రోకెన్ లెవెల్ ఆడబోతున్నాం. మనతోని మన అన్న కూడా వచ్చేసిండ్రు, చూసుకోండి. ఈరోజు అయితే నేనైతే బ్రోకెన్ లెవెల్ ఆడబోతున్నాం. మా తమ్ముడు కూడా ఉండు, మా తమ్ముడు ఆడు కూడా వీడియో ఇస్తుండు. సో మీకు వాయిసెస్ అయితే వస్తాయన్నమాట. చూడొచ్చు, నేను జాయిన్ అయిపోయిండు. ఇగ్గో మా తమ్ముడు ఆడు ఉడుకుతుండు. ఇప్పుడు మనం ఇల్లు ఆగండి గాయస్, నేనైతే కార్ తీసుకుంటా, మా తమ్ముడు అని కూడా ఎక్కించుకుంటా. ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో వచ్చేసి ఏం డిజైన్ ఆగ్రా ఇద్దరం పక్క పక్క నీళ్ళు కట్టుకుందాం. సరే వచ్చేసి. మా తమ్ముడు ఆడికి అయితే బుర్ర లేదు ఫ్రెండ్స్, వాడు ఎక్కడ స్పాన్ అయ్యిండో నాకు తెలియదు. ఇద్దరం కలిసి కార్లు ఎత్తుకుదామంటే వాడికి తుత్తరాగదు ఫ్రెండ్స్. అట్లుంటుంది మనతోని, ఇప్పుడు కూడా అట్లుంటుంది. మన వాడి ఛానల్ కూడా కొంచెం మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 6 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, 6 మెంబర్స్ ఉన్నారు అనమాట. మనకైతే 22 మెంబర్స్ ఉన్నారు. మన ఛానల్ గ్రోత్కి వాడు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిండు. అప్పట్లో వాడే అంటే వాడే ఫ్రెండ్స్తో అడిగి మరీ నాకు సబ్స్క్రైబ్ చేయించిండు. అప్పట్లో వాడే ఒక 2 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించిండు. సో ప్లీజ్, వాడు నా తమ్ముడే, నా తమ్ముడు ఛానలే. మీకు కూడా చెప్తున్నా గాయస్, ఎవరైతే ఇది చూస్తారో ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వాడు ఎప్పుడు ఉంటాం, పక్కనే ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. నా ఛానల్లో అయితే అప్పట్లో నాకు ఎడిటింగ్ అయితే రాదు గాయస్, నిజం చెప్తున్నా. సో ఇప్పటి నుంచి అయితే మంచిగా ఎడిటింగ్ చేస్తా, కష్టపడతా. సో ఫ్రెండ్స్, రేపు వచ్చేసి క్రికెట్ మ్యాచ్ ఉండబోతుంది. ఓకేనా? గ్రౌండ్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం, లేకపోతే మా ఇంటి ముంగట. ఈరోజు నేను వచ్చేసిండు, వచ్చాడు ఫ్రెండ్స్. ఇగో మా తమ్ముడు అక్కడే ఉండు. ఇగో వచ్చారు డీమేను. సైకిల్ ఆగురా, నేను బైక్ తీసుకురా. నేను తీసుకుంటా బైక్. సరే, నువ్వు సైకిల్ తీసుకొని వచ్చేసారా? ఎందుకంటే సరే ఓకే, మనకు వార్మప్ వచ్చేసిన. నిజం చెప్తున్నావు, వాడు నా తమ్ముడు. వాడికి నాకు ఎన్ని గొడవలు ఉన్నాయి, నేను మాత్రం ఒకడే అంట. నేను ఒక ఇన్సిడెంట్స్ నా బ్రెయిన్లో అయిపోయింది, మాట్లాడలే అని. అరే నిన్నేమన్నారా అని చెప్పి కొట్టుకుండా ఆ ఇన్సిడెంట్స్ నా బ్రెయిన్లో నుంచి ఒక్క సెకండ్ కూడా పోలేదు గాయస్. వాడికి నాకు ఎన్ని గొడవలు ఉన్నా నేను మాత్రం వాడికి. సో నా ఇద్దరి ఇంట్లో స్టార్ట్ కూడా వేసేసిండు. యూత్ 25లో సైకిల్ మీద నుంచి వస్తలే గాయస్. వాడికి అయితే రాదనమాట. సో నేను వాడి మొబైల్ తీసుకొని వాడికైతే ఒక మంచి ఇల్లు కట్టియడానికి అయితే ట్రై చేసిన. ఇది తీసుకురా, బాగుంటుంది. అదే నేను తీసుకుందాం అనుకున్నా. ఓకే వచ్చేసి. సో ఇద్దరికి సేమ్ ఇల్లు కాకుండా నేనైతే ఇప్పుడైతే నేను నా ఇంటి ముందు ఒక సైన్ అయితే పెడుతున్నా, మీరే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన ఇల్లు వచ్చేసి పూర్తిగా రెడీ అయిపోయింది అన్నమాట. మన ఛానల్ నేమ్ పెడదాం, మన ఛానల్ నేమ్ పెట్టుకుందాం అనుకుందాం అంటున్నా. NIKHIL నిఖిల్, సారీ అండర్ స్పేస్ లేకుండా నిఖిల్ _ SUHANI సుహాని, సారీ స్పేస్ లేదు, GAMING గేమింగ్. ఓకే వచ్చేసింది. ఇది వచ్చేసి మనది అయిపోయిందన్నమాట. ఇక చూడొచ్చు. ఇప్పుడు మన ఇల్లు టూర్. ఇప్పుడు మన CCTV కెమెరా చూసేద్దాం. ఈరొక CCTV కెమెరా ఇక్కడ 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 ఇన్నున్నాయి అన్నమాట. ఇక్కడ ఎవరో బుడ్డి పాప వచ్చింది. బుడ్డి పాప వెళ్ళిపో. ఇప్పుడు వచ్చేసి ఆమెకు భయపెట్టిద్దా. హ్యాండ్సప్, వెళ్ళిపోమా, వెళ్ళిపో. ఫస్ట్ హోమ్కి లాక్ చేయాలా. ఇక్కడైతే చూడొచ్చు, హార్దిక్ గేమింగ్ మన ఛానల్ పేరు, ఇంకా నిఖిల్ అని మా తమ్ముడు పేరు పెట్టా. సో వీడైతే నాదైతే కాపీ చేసిండు, సుహాని గేమింగ్ అని. వీడు గేమింగ్ ఎందుకు పెట్టిండు, గేమర్ అని పెట్టుకోవచ్చు కదా గాయస్. కొంచెం వెళ్ళి చెప్పండి ప్లీజ్, గేమర్ అని వాడి ఛానల్ని షిఫ్ట్ చేయమని. ఎందుకంటే ఆయన నా ఛానల్ కాపీ కొట్టినట్టు ఉంటుంది, మళ్ళీ వాడికే వ్యూస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ వచ్చేసి హాల్ ఉంది. సో గైస్ కూర్చున్నాం, టీవీ. నేనైతే వీడి ఇంట్లోకి రావాలనుకుంటున్నా, కాకపోతే వాడేమో లాక్ తీస్తలేడు. ఇక్కడ వచ్చేసి లివింగ్ రూమ్ అన్నమాట. చోటు నీది గేమర్ అని పెట్టుకోరా, గేమింగ్ అంటే నాది కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డైనింగ్ హాల్. అరే నాది కాపీ కొట్టినట్టు ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్. సో గైస్ నా పనుకుంటా నేనైతే ఇప్పుడు చేస్తాను అన్నమాట. ఇది వచ్చేసి నీ కోసం
ఇప్పుడైతే నేను Unlock. విండోస్ కూడా క్లోజ్ చేసేసిన, మళ్ళీ బయట నుంచి మనం కూడా వచ్చేసా. విండోస్ ఇది చూసుకుందాం. టీవీ బాల్ అన్నమాట. నొక్కాలని ఇది ఇదైతే వచ్చేసి బాల్ garage, పరుకున్నాం. garage. ఇప్పుడు మనం అందంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది లాక్ చేసినాం కదా, ఇది తెరవాలి. సో మీరు కూడా మాలా So. గంటలు గంటలు చేరొద్దు. మాకు చాలా బాగా డబ్బు కూడా ఉంది guys. నేను మా తమ్ముడు గాడైతే ఇక్కడ రోజు తీసుకుంటాం. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ ఉంది. నేను మా తమ్ముడు గాడు చిన్నప్పుడు ఇలాంటి ప్లే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. మేము యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినామంటే మాకు అక్కడ ఫీజు కట్టడానికి కూడా మనీ లేదు, అందుకే. అంటే నిజం చెప్దాం రా, అంటే బోర్ కొట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. తర్వాత కానీ నేను మాత్రం పైసల కోసం, ఎందుకంటే నాకు గైస్ మీరు జస్ట్ సపోర్ట్ చేయండి గాయస్. నాకు వచ్చిన మనీ కూడా నేను పూర్ పీపుల్కే డొనేట్ చేసేస్తా. నాకు నమ్మకం లేదు. ఆల్రెడీ నేను 20 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను ఆల్రెడీ ఫుడ్ డొనేటింగ్ కూడా చేసిన, అది ఎవరు చూడలేరు. కొంచెం ప్లీజ్ వెళ్ళి చూడండి, నేను ఫుడ్ డొనేట్ కూడా చేసిన నా ఛానల్లో. కొంచెం సో ఇది వచ్చేసి చూడండి. ఇక్కడైతే డ్రెస్సెస్ అన్నమాట. ఇది మా తమ్ముడు ఆయన కోసం మా అన్న హోమ్ టూర్ చేద్దామంటే చూసారా. చేసేదాం. ఇది ఇక్కడైతే పడుకోవచ్చు. ఇక్కడైతే చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి, నేనే కట్టించుకున్నాను అనమాట, కస్టమైజ్ చేపించి. చూసారా, నేను వద్దామంటే నన్ను రానిస్తలే. లాకే బ్రో, ఎందుకు రా, నువ్వు వస్తావని లాక్ చేయాలి. ఇప్పుడు నేను మా తమ్ముడు ఆడైతే ఇక్కడ కూర్చొని నేను వెజిటేబుల్స్ నేను మొత్తం కుకింగ్ చేస్తున్నా. జూమ్ 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 అయిపోయింది. బయటికి వెళ్దాం. వీడియో కూడా వస్తుండ్రా, వద్దురా. అరే గన్ తీసుకోరా, గన్ తీసుకో. సో గాయస్ నేనైతే ఒక మొబైల్ సావలేరు. ఒక మొబైల్ తీసుకున్నా, ఇంకొక జైల్ లాక్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను మా తమ్ముడు నాకు మొబైల్ వద్దు గాయస్, ఎందుకంటే వాకీ టాకీ తీసుకుంటా. ఎందుకంటే నేను మా తమ్ముడు ఇప్పుడు ఒక వీడు ఆల్రెడీ ఆరెంజ్ తీసుకొని రాల్సింది గాయస్, మీరు చూడొచ్చు. ఆరెంజ్ మనం వాడు కరెంట్ షాక్ ఇద్దాం. ఒక వాకీ టాకీ తీసుకురా. సరే మనం ఇద్దరం మాట్లాడుకుందాం దాంట్లో. వాకీ టాకీ ఇప్పటికి చాలా లాంగ్ అయిపోయింది. అరే ఇక్కడ కూర్చోరా, మాట్లాడుకుందాం. ఆ టీవీ లివింగ్ రూమ్ లో మాట్లాడుకుందాం. దా కూర్చో. ఏడుంది? ఇక నేను కొంచెం పడుకొని మాట్లాడదాం, నువ్వు కూర్చోరా. ఏందిరా సంగతులు ఈ మధ్యలో ఏంది? కొంచెం మాట్లాడతాలే. ఏమైంది భయ్యా? సరే గరాజ్లోకి వెళ్దాము. వీడి ఎవడుగా వీడు వామ్మో. అరే ఈరోజు నా ఇంట్లోకి పండుకుందాం. నీ ఇంటికి ఇది లాకేసేరా. వేసేసిన. నా ఇంట్లో పండుకుందాం ఈరోజు. ఓకే పదా మళ్ళీ పైకి వెళ్దాం. ఏడుంది మెట్లు? ఇగో ఇక్కడ ఉన్నాయి. సరే వచ్చేస్తా. నా ఇంట్లో సీక్రెట్ డోర్ కూడా ఉంది, అది రివీల్ చేయలే మీకు. దారా సీక్రెట్ డోర్లోకి వెళ్దాం. బెడ్ మీద పోయి పనుకుంటా. సో ఇప్పుడు హోమ్ స్వీట్ హోమ్ అన్నమాట. ఇక్కడ అయితే సీక్రెట్ రూమ్ అన్నమాట గైస్. చూసుకొచ్చి ఇక్కడ ఫిషెస్ అయితే పెట్టాయి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఎవరికి చూసారా సీక్రెట్ గా మెయింటైన్ చేసా. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ పడుకుందాం. ఇది ఎవరి? అది నాదే. అక్కడ పండుకోవాలంటే పండుకోవడానికి రావట్లేదా? మీ ఇంటికి వెళ్తావా లేకపోతే? వద్దు, తిని ఇంటే బెస్ట్.